డైరెక్ట్ గా ఏదో పాకిస్తాన్ అనే పదాన్ని ముందు పెట్టి ఒక దేశాన్ని ముందు పెట్టి ప్రస్తావన వచ్చింది కాబట్టి షహబాజ్ షరీఫ్ యాజ్ ఇట్ ఈస్ గా వైట్ హౌస్ నుంచి వచ్చింది ఆయన కాపీ పేస్ట్ చేసి పెట్టాడు, అది దొరికిపోయాడు, పొద్దున్న చూసారు కదా. కరెక్ట్ అంటే దీన్ని బట్టి కనీసం రిక్వెస్ట్ వాళ్ళ చేతి చేయించుకున్నారు, అది బయటపడిపోయింది. కరెక్ట్. ఆ తొందరలో కంగారులో దీన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టండి అని అన్నారేమో, అదే పెట్టేశాడు ఆయన షహబాజ్ షరీఫ్. అంటే నిజంగా చూస్తే పాకిస్తాన్ మీడియేషన్ గురించి మనం మొదటి నుంచి వింటున్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, బ్రోకరేజ్ మీడియేషన్ అని కూడా అనకూడదు. కరెక్ట్, యూఆర్ రైట్. ఆ బ్రోకరేజ్ గురించి మనం చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నదే. ఈవెన్ అనేక సార్లు మనం డిస్కషన్స్ లో చెప్తూనే ఉన్నాం 99 టీవీ ప్రేక్షకులకి. పాకిస్తాన్ కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఈ రోజు జీరో ప్రపంచంలో. అందులోనూ పాకిస్తాన్ మామూలుగానే ఏదైనా బైలెటరల్ ట్రేడ్, ఏదైనా ద్వైపాక్షిక చర్చలు జరుపుతుందంటేనే ఎవరికి నమ్మకం లేదు. అట్లాంటిది రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తగ్గించడం కోసం మధ్యవర్తిత్వం వహిస్తుంది అంటే అసలు అది జోక్, అది ఒక రకంగా చెప్పాలంటే. బట్ స్టిల్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అసీం మునీర్ లేకపోతే షహబాజ్ షరీఫ్ ఇద్దరు నన్ను రిక్వెస్ట్ చేశారు, అందుకోసం ఆపుతున్నానని చెప్పడం, ఇరాన్ కూడా ఆ ఇద్దరి ప్రస్తావన తీసుకురావడం చూస్తూ ఉంటే ఇది కేవలం కంటి తుడుపు చర్య ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు బోత్ ఆఫ్ దెమ్ వర్ ఫోర్స్డ్ టు రిక్వెస్ట్ ట్రంప్. మీరు రిక్వెస్ట్ చేయండి, నన్ను రిక్వెస్ట్ చేశానని బెదిరించి రిక్వెస్ట్ చేసినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ ఏదైనా అయితే ఇక్కడ దొరికిపోయాడు. మీరు అన్నట్టుగా షహబాజ్ షరీఫ్ ఎట్లా దొరికిపోయాడు అంటే ఆయన చాలా గొప్ప పని చేసినట్టుగా ఈ రోజు మొత్తం రెండు దేశాల మధ్య నేనే శాంతిని క్రియేట్ చేస్తున్నాను అని చెప్పినట్టుగా షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడు. కానీ ఆ ట్వీట్ కి అసలు ఫస్ట్ ట్వీట్ చేసినప్పుడు అదేంటంటే అమెరికా నుంచి వచ్చినట్టుగా ఉంది, దాంట్లో రాసింది. అవును, అమెరికా వీళ్ళకి ఇచ్చినట్టుగా డ్రాఫ్ట్, యుఎస్ డ్రాఫ్ట్, పర్టికులర్లీ ఈ పాకిస్తాన్ ఎలా ట్వీట్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ట్వీట్. ఆ హెడ్లైన్ ని కూడా కట్ చేయకుండా అలాగే పోస్ట్ చేశాడు ఫస్ట్. తర్వాత దాన్ని 4 ఖర్చుకుని దాన్ని ఎడిట్ చేసి మామూలుగా ఆయన కొన్ని లక్షల షేర్లు వెళ్ళిపోయి చాలా మందికి వెళ్ళిపోయింది. ఆయన ఇంకోటి ట్విట్టర్ లో కూడా ఆప్షన్ ఉండింది అనమాట, కొంత టైం లోపల మనం అంతకుముందు ఎడిట్స్ కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది కొన్ని హ్యాండిల్స్ కి. సో అంతకుముందు ఏం ఎడిట్స్ చేశాడో కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో దొరికిపోయాడు షహబాజ్ షరీఫ్. సో అమెరికా ఏమనుకుంటోంది, అమెరికా ఇప్పుడు బయటకు రావాలంటే అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అసీం మునీర్ అదేవిధంగా షహబాజ్ షరీఫ్ రిక్వెస్ట్ చేశారు అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆగాను నేను అని. అసలు పాకిస్తాన్ రిక్వెస్ట్ ఎందుకు చేసింది? ఇరాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే యుద్ధం మొదలెట్టాడా? ఎగ్జాక్ట్లీ అదే అంటారు. అంటే బేసికల్లీ ఎవరో రిక్వెస్ట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ వినేటట్టు అయితే, ఎవరో రిక్వెస్ట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ వింటాడా? డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ రిక్వెస్ట్ లకు వినేవాడైతే ఇంత బాంబార్డ్మెంట్ ఎందుకు చేశాడు? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అంతకు ముందే కొన్ని గంటల ముందే చేసిన ట్వీట్ ఉంది ఒకటి, మొత్తం సివిలైజేషన్ నాశనం చేస్తాను, వాళ్ళ ఇరాన్ నాగరికతనే లేకుండా చేస్తానని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కొన్ని గంటల్లోనే ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. అడాల్ఫ్ హిట్లర్ కావచ్చు, ముసోలిని కావచ్చు, ఈ రకంగా ఎప్పుడు మాట్లాడి ఉండకపోవచ్చు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఈస్టర్ రోజున ఒక అమెరికా ప్రెసిడెంట్ ఒక దేశానికి సంబంధించినటువంటి నాగరికతని పూర్తిగా నాశనం చేస్తామని అనడం, అండ్ ఒక దేశానికి నాగరికతనే ధ్వంసం చేస్తానడం. నిజంగా ఇరాన్ ఇవాళ అమెరికా మీద దాడి చేసిందా అని తగ్గ కాల్సిన అడుగుతున్నాడు. ఇరాన్ ఏమన్నా దాడి చేసిందా అమెరికా మీద? అమెరికా మెయిన్ ల్యాండ్ మీద ఏమైనా అటాక్ జరిగిందా? ఏమీ జరగలేదే. వాళ్ళ సివిలైజేషన్ తీసేస్తానడం ఏంటి? అందులోనూ అక్బర్, అల్లాహు అక్బర్ అనే ఒక దాన్ని తీసుకు అల్లాని ప్రేజ్ చేయండి అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. అల్లాని అనడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఏమైనా అర్థమవుతుందా? హూ డు యూ థింక్ యు ఆర్ అని అంటాడు టక్కర్ కార్ల్సన్. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకోటి మార్జరీ టైలర్ గ్రీన్ చేసేటువంటి ట్వీట్ నేను చదువుతున్నాను. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాస్ సపోజ్ టు బి అమెరికా ఫస్ట్, నాట్ ఇజ్రాయెల్ ఫస్ట్.